విశాఖలో వైఎస్ఆర్సీపీ యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో చలో గీతం యూనివర్సిటీకి పిలుపునిచ్చారు. రిషికొండ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి గీతం యూనివర్సిటీ వరకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ ర్యాలీగా వెళ్లారు. గీతం యూనివర్సిటీ ముందు నిరసన తెలిపారు. గీతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 25% సీట్లు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. 5 లక్షల మెజారిటీ ఇస్తే 5,000 కోట్ల భూమిని దోచుకున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ నిరసనతో గీతం యూనివర్సిటీ ముందు భారీగా పోలీసులు మోహరించారు. విశాఖలో వైఎస్ఆర్సీపీ యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో చలో గీతం యూనివర్సిటీకి పిలుపునిచ్చారు. రిషికొండ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి గీతం యూనివర్సిటీ వరకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ ర్యాలీగా వెళ్లారు. గీతం యూనివర్సిటీ ముందు నిరసన తెలిపారు. గీతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 25% సీట్లు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. 5 లక్షల మెజారిటీ ఇస్తే 5,000 కోట్ల భూమిని దోచుకున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ నిరసనతో గీతం యూనివర్సిటీ ముందు భారీగా పోలీసులు మోహరించారు. మరింత సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ నాయుడు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నాయుడు, చెప్పండి. అనుశ్రీ గీతం భూ కబ్జా మీద వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగుతూనే ఉంది. గీతం యూనివర్సిటీకి కేటాయించిన భూ ఆక్రమణల మీద పోరాటం చేస్తున్న వైఎస్ఆర్సీపీ ఈరోజు భూ కబ్జాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించింది. అలాగే గీతం యూనివర్సిటీ గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఈ భూములను క్రమబద్ధీకరించుకున్న నేపథ్యంలోనే 25% సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు గీతం యూనివర్సిటీలో ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో రుచికొండ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి గీతం యూనివర్సిటీ వరకు కూడా భారీ ర్యాలీ నిర్వహించారు. యువజన విద్యార్థి విభాగంలో ఈ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలోని అనకాపల్లి జిల్లా, అలాగే వైజాగ్ జిల్లా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా పాల్గొన్నారు. గీతం తెలుగుదేశం పార్టీ గతంలో అధికారం ఉన్న సమయంలో సుమారు 75 ఎకరాల భూమిని క్రమబద్ధీకరణ చేసుకుంది కాబట్టి నిబంధనల ప్రకారం 25% సీట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీలకి గీతం యూనివర్సిటీలో ఇవ్వాల్సి ఉంటుంది. వెంటనే ఆ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ నేతలు ఈ ర్యాలీ నిర్వహించారు. గతంలో కూడా గీతం భూ కబ్జాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసింది. తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 55 ఎకరాల భూమిని, అంటే 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూములను కబ్జా చేసింది. ఆ భూములను కూడా స్వాధీనం చేసుకోవాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. అలాగే విశాఖ నగరానికి చెందిన ప్రజలు కూడా గీతం భూ కబ్జాలను అడ్డుకట్టాలని చెప్పి ప్రజా స్పందనలో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి అలాగే చంద్రబాబు నాయుడుకి బంధువైనంత మాత్రాన ఈ భూములను అప్పనంగా రాసి పెడతారా అంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు విశాఖ నగరంలో ఉన్న భూములన్నింటినీ కాపాడితే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1,000 కోట్ల రూపాయలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఒక రౌడీజంతో ఏ విధంగా అసెంబ్లీలో తీర్మానం చేసుకున్నారో మనం ఆ రోజు చూసాం. జీవీఎంసీలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించి ప్రభుత్వం నుంచి ఎలాంటి భూ బదలాయింపు జరగకుండానే ఈరోజు పెద్ద ఎత్తున ఆక్రమిత భూముల్లో, ఆ అసైన్డ్ భూముల్లో, ఆ కొండ పోరంబోగు భూముల్లో, ఆ గడ్డ పోరంబోగు భూముల్లో పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపడతా ఉన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులను కూడా తొలగించి ఈరోజు అధికారం ఉంది కదా, ప్రజలు నన్ను 5 లక్షల ఓట్లతో గెలిపించారు కదా, నా ఇష్టం, నా తోడలుడు షాడో ముఖ్యమంత్రి, నా తోడలుడు తండ్రి ముఖ్యమంత్రి, రా స్వరూపేట వచ్చాయి, రా స్వరూపేట, నరేష్ కొంచెం జరుగు, ఎలా వచ్చే స్వరూపేట రా, ఈరోజు పాల్పడుతూ ఉన్నారు. అంతేకాకుండా నిబంధనల ప్రకారం
ఎక్కడైనా ప్రైవేట్ విద్యా సంస్థలకి ప్రభుత్వ భూముల్ని కనుక బదలాయింపు చేస్తే ఆ విద్యాలయాల్లో 25% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారికి రాయితీతో సీట్లు కేటాయించాలనే నిబంధనలు కూడా తొంగలో తొక్కి ఈరోజు ఇక్కడ నిర్మాణాలు చేపడుతున్న తరుణంలో విశాఖపట్నంలో ఉన్న విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు కూడా ఈరోజు ఈ గీతం కాలేజీ నిరసన చేసి ఇక్కడ దీన్ని ప్రొటెస్ట్ చేయాలని నిర్ణయించడం జరిగింది. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజున సంఘీభావం తెలుపుతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఇక్కడ పెద్ద ఎత్తున విచ్చేసిన విద్యార్థి సంఘాలకి, యువజన విభాగ సంఘాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సంఘీభావం తెలపడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగ అధ్యక్షులు చందూన్ మాట్లాడాల్సిన విజ్ఞప్తి. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే ఈ యొక్క ఇక్కడ విద్య నమ్ముకుంటూ ప్రజల ఆస్తులందరూ కూడా దోస్తున్నారు. వాళ్ళకి ఒక సంస్థ యొక్క బ్రాండ్ని చూపించుకొని విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా అప్పులు చేసి వారి యొక్క సంస్థలో చదివిస్తున్నారు. వాళ్ళు ప్రజాక్షేత్రంలో ఉన్నా కూడా ఎప్పుడు కూడా ఈ యొక్క విద్యార్థులు కూడా వారికి బీసీ, ఎస్సీ, ఎస్టీలకి మా ఫీజు రాయితీలు కానీ ఉచిత సీట్లు కానీ ఎప్పుడు కూడా వాళ్ళు ఇవ్వడం జరగలేదు. కానీ వారు విశాఖపట్నంలో ఉంటూ విశాఖ ప్రజల ఆస్తులన్నీ కూడా దోచుకుంటూ వారి యొక్క రాజకీయ పొలుపును ఉపయోగించి చేస్తున్నారు తప్ప ఏ రోజు కూడా ప్రజలకు ఉపయోగపడే పనులు ఎప్పుడు కూడా చేయలేదు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక వారు ఏదైతే అక్రమంగా అనుభవిస్తున్న 54.9 ఎకరాలను గుర్తించి దాన్ని కాపాడాలని చెప్పి ప్రభుత్వ ఆస్తిని పరిరక్షించాలని చెప్పి దాన్ని వారి చర్యల నుంచి విడిపించే ప్రయత్నం చేస్తే దాన్ని వారు మరి కోర్టులకు వెళ్ళి స్టే తెచ్చి నిలుపుదల చేసుకున్నారు. మరి ఈరోజు మరి అక్రమంగా మరి వారి పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరి ఎంపీ భరత్ గారు గెలిచాక వారు ఇంకా ప్రజలు ఏమనుకున్నా సరే ఏ యొక్క భయం కానీ భీతి కానీ ఏమీ లేకుండా డైరెక్ట్గా ఈ యొక్క ఆక్రమణకు తెగబడుతూ ఈ యొక్క అక్రమ ఆస్తిని ఈ యొక్క అధికారాన్ని ఉపయోగించుకొని ఎలాగైనా సరే మేము అది ఆక్రమించుకోవాలి, అక్కడ నిర్మాణాలు చేపట్టాలి, మేము కల్పించుకోవాలనే ఉద్దేశంతో దాని కౌన్సిల్ సమావేశంలో కూడా అంశాన్ని పొందుపరిచి ఏ విధంగా గత కౌన్సిల్ సమావేశంలో వాళ్ళు అక్రమంగా దాన్ని ఆమోదింపు చేసుకున్న మన విశాఖ ప్రజలందరూ కూడా గమనించారు. దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున పోరాటం చేసినా సరే దాని వెనకడుగు వేయకుండా వారి అధికారం అండతో అధికార మతంతో వాళ్ళు ఏ విధంగా అంశాన్ని పొందుపరచు ఆమోదింపు చూసాం, మనందరూ కూడా చూసాం. దయచేసి మీరందరూ కూడా విశాఖ ప్రజలందరూ కూడా గమనించాలి. అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ ఆస్తులతో అక్కడ చక్కగా 350 కోట్లతో ఒక మంచి గెస్ట్ హౌస్ని నిర్మిస్తే దాన్ని ఏదో ఆయన సొంత భవనం అని చెప్పి ప్రచారం చేశారు. మరి అదే ఇక్కడ సుమారు 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని వాళ్ళు కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తుంటే ఏ విధమైన ఈ యొక్క ఎల్లో మీడియాకి కానీ ఎవరికి కూడా కనిపించట్లేదు. దయచేసి ప్రజల ఆస్తుల్ని అందరూ కూడా కాపాడేందుకు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న యొక్క ఉద్యమానికి మీ అందరూ కూడా మద్దతు తెలపాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరి ఇక్కడ ఈ యొక్క ఉద్యమానికి పెద్ద ఎత్తున వచ్చిన విద్యార్థి సంఘం నాయకులకు అలాగే యువజన విభాగం నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి మన విద్యార్థి విభాగం జోనల్ అధ్యక్షులు శ్రీవాత్స గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ముందుగా ఈ కార్యక్రమానికి
కట్టడాలు రద్దు చేయాలి చేయాలి భర్తగాన్ని రద్దు చేయాలి చేయాలి పేద దోపిడి భర్తగాన్ని నాశనం చేయాలి చేయాలి భర్తగారి నశించాలి నశించాలి ఎంపీ గారికి తీసుకోరని అనేది విశాఖ గీతం యూనివర్సిటీ ముందు నడుస్తున్నటువంటి ధర్నాను మనం చూస్తూ ఉన్నాం. విశాఖలో వైఎస్ఆర్సీపీ యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో చలో గీతం యూనివర్సిటీకి పిలుపునిచ్చారు. రిషికొండ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి గీతం యూనివర్సిటీ వరకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ ర్యాలీగా వెళ్లిన పరిస్థితి. గీతం యూనివర్సిటీ ముందు నిరసన తెలుపుతున్నారు. ప్రస్తుతం వారు గీతంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు 25% సీట్లను ఉచితంగా ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. 5 లక్షల మెజారిటీ ఇస్తే 5,000 కోట్ల భూమిని దోచుకున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ నిరసనలతో గీతం యూనివర్సిటీ ముందు ప్రస్తుతం భారీగా పోలీసులు మోహరించారు. ఎంపీ గారికి తీసుకోరని అనేది దోచుకున్నటువంటి ఎంపీ రిజైన్ చేయాలి చేయాలి ప్రభుత్వాస్తులు దోచుకున్నటువంటి ఎంపీ రిజైన్ చేయాలి చేయాలి కాపాడాలి 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 విశాఖలో వైఎస్ఆర్సీపీ యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో చలో గీతం యూనివర్సిటీకి పిలుపునిచ్చారు. దీనికి పెద్ద సంఖ్యలో విద్యార్థి విభాగం నేతలతో పాటు యూనివర్సిటీ విద్యార్థులు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్న పరిస్థితి. రిషికొండ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుండి గీతం యూనివర్సిటీ వరకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ ర్యాలీగా వెళ్లిన దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. గీతం యూనివర్సిటీ ముందు ప్రస్తుతం వీరు నిరసన తెలుపుతున్న పరిస్థితి. కనీసం బీసీ ఎస్సీ ఎస్టీలకు ఎవరికి కూడా 25% ఏదైతే వాళ్ళ సీట్లు ఇవ్వాలో అవి ఇవ్వకపోవడం, అదేవిధంగా ఏయూని ముఖ్యంగా విశాఖపట్నంలో ఏయూని ఈరోజు నిర్వీర్యం చేసి ఈరోజు శత జయంత్యోత్సవాలు అవుతున్నాయి. కానీ అక్కడ ఎటువంటి హంగులు లేకుండా ఏయూని నిర్వీర్యం చేసి అక్కడ కోర్సులు ఆపేసి అక్కడ రిక్రూట్మెంట్ ఆపేసి ఈరోజు గీతంని ప్రమోట్ చేసుకునే పనిలో ఇక్కడ ఎంపీ భరత్ గారు ఉన్నారు. ఆయనకి ఇక్కడ ప్రజలు ఏదో 5 లక్షలు మెజారిటీ ఇచ్చారనుకుంటే ఆయనేమో విశాఖపట్నం నుంచి 5,000 కోట్లు ఆస్తిని దోచుకునే పనులు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక 350 కోట్లు పెట్టి ఎదురుగానే ఉంది అద్భుతమైన ఒక శ్వేత సౌధం లాంటి ఒక మంచి గవర్నమెంట్ బిల్డింగ్ కడితే అదేదో ఆయన సొంతం కోసం ఆయన విలాసాల కోసం అన్నట్టుగా ఒక తప్పుడు వార్తలు రాసి ఎల్లో మీడియాలో ఇష్టం వచ్చినట్టు రాసి అన్నీ చెప్తున్నారు. కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఈరోజు ఏదైతే టీడీపీ వాళ్ళు చేస్తున్న తప్పులన్నింటినీ కూడా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ గీతం ఇప్పుడు ఏదైతే 54 ఎకరాలు వాళ్ళు స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారో అది ఎట్టి పరిస్థితుల్లో అవ్వకుండా వైఎస్ఆర్సీపీ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ మా లోకల్ లీడర్స్ నాయకత్వంలో మేము ముందుకెళ్తాం. అదేవిధంగా ఇవి ఆర్టీఐఎస్ కూడా ఏదైతే 25% వాళ్ళు ఇవ్వట్లేదో దాన్ని లీగల్గా తీసుకొని కోర్టులకు కూడా పార్టీ తరఫున తీసుకెళ్లే విధంగా మేము ముందుకెళ్తాం. మరొక్కసారి ఇక్కడికి విచ్చేసిన అందరికీ ముఖ్యంగా విద్యార్థి నాయకులకి అలాగే యువజన నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జగన్. అలాగే ఈ యొక్క దోపిడి భర్తగా నాశనం చేయాలి చేయాలి
మరి ఇందాక మా యువజన నాయకులు కానీ విద్యా నాయకులు కానీ మాట్లాడిన విధంగా ఏ విధంగా ఇక్కడ దోపిడీ జరుగుతుంది, మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ భవనాలు కడుతుంటే రోడ్డు అవతల మీరు చేసినటువంటి ఓవర్ యాక్షన్కి మరి ఈరోజు రియాక్షన్ మనం చూస్తున్నాం. రోడ్డు అవతల మీరు పెద్ద ఎత్తున భూ కబ్జా చేసి ఏమి తెలియనట్టు మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు ప్రజలందరూ గమనిస్తున్నారు. మీకు ఇంత మెజార్టీ ఇచ్చినందుకు మీరు విశాఖపట్నంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా 99 పైసలకు అమ్మేయడం, కబ్జా చేసినటువంటి భూముల్లో దర్జాగా మీరు బిల్డింగ్లు కట్టుకోవడం, అంటే ప్రజలందరూ కూడా ప్రతిదీ గమనిస్తున్నారు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు. మీకు మీ తోడల్లు గారు, వాళ్ళ నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు, మీ అందరూ కూడా ఏమాత్రం కూడా సిగ్గు లేకుండా మీరు ఈ యొక్క కార్పొరేషన్ని దేనికి ఇంత బలవంతంగా ఒక బీసీ మహిళని తప్పించి మీరు దేనికి తీసుకున్నారు? ఇటువంటి భూ కబ్జా చేసినటువంటి అన్నీ కూడా తీర్మానాలు చేసుకొని అప్పలంగా ఈ భూ అంతా దొబ్బడానికి, దీనికి తప్ప దేనికంటే ఆ మేయర్ని మార్చడం దీనికే జరిగింది. రెండో అభివృద్ధి కార్యక్రమాలు కానీ మనం ఈరోజు చూస్తున్నాం. పార్కుల్లో నడుస్తే అంటే వీడికి డైలీ డబ్బులు కట్టాలంట చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటివన్నీ కూడా మీరు ప్రతి స్టేడియంల దగ్గర బ్యానర్లు ఏర్పాటు చేసి వాకర్స్ దగ్గర కలెక్షను ఎలాగా ఈ రాష్ట్రంలోని పేకాట క్లబ్లు మొత్తం అన్నీ నడుపుతున్నారు. అన్నీ కూడా బెల్ షాపులు ఎక్కడ పడితే అక్కడ బెల్ షాపులు కానీ మొత్తం అన్నీ కూడా మొత్తం రాష్ట్రం అంతా సర్వనాశనం చేశారు. జగన్ గారి ప్రభుత్వంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చాలా చక్కగా ఎక్కడ కూడా మన నాయకుడు తప్పు చేస్తే ఒప్పుకునేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి, ఎక్కడ ఒప్పుకోడు తప్పు చేస్తే. అటువంటిది మీరు చేస్తున్నటువంటి పనులు, మీ కార్యక్రమాలు చూస్తుంటే ప్రజలందరూ కూడా చేదరించుకుంటున్నారు. బాబు వస్తే జాబ్ వస్తారు, ఏ జాబు లేకుండా అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. మీరు మాత్రం దర్జాగా మీ వ్యాపారాలు, మీరు కబ్జా చేసుకున్నటువంటి ల్యాండ్స్ అన్నీ కూడా మీరు తీర్మానాలు చేసుకొని బిల్డింగ్లు కట్టడానికి పనికి వస్తుంది తప్ప అక్కడ స్టీల్ ప్లాంట్లో జాబులు పోతున్నాయి. వాళ్ళకి స్టీల్ ప్లాంట్లో ఉన్న నిర్వాసితులకు అన్యాయం జరుగుతుంది, కాంట్రాక్ట్ లేబర్కి అన్యాయం జరుగుతుంది. అన్నీ చూడకుండా మీ ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇక జగన్ గారు కట్టినటువంటి బిల్డింగ్లో సీలింగ్ పెంచి ఊడిపోయింది అంటాడు. ఆయన వచ్చి సీలింగ్ పెంచి కదా బాబు, వేలాది మంది కార్మికులు ఉద్యోగాలు ఊడిపోతున్నాయి అక్కడ స్టీల్ ప్లాంట్లు. అవి మాట్లాడరు, అవి మాట్లాడడానికి రారు మీరు. ఇటువంటివన్నీ కూడా అంతా దోపిడీ రాజ్యం, మీ దొంగల రాజ్యం. ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరి పెద్ద ఎత్తున మీకు వ్యతిరేకంగా మరి అందరూ కూడా ఉద్యమం చేసేటువంటి రోజులు ముందున్నాయి. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ మంత్రి అమర్నాథ్ గారు కానీ, మరి కేకే రాజు గారి ఆదేశాల మేరకు మరి ఇక్కడ పాల్గొన్నటువంటి నియోజకవర్గ సమన్వయకర్తలు కానీ, స్టేట్ కమిటీ, జిల్లా కమిటీ, మొత్తం నియోజకవర్గ కమిటీ, వార్డు కమిటీ, సచివాలయ కమిటీ, అన్ని కమిటీలు కూడా ఈరోజు ఎండలో మరి సుమారు కిలోమీటర్ నడుచుకొని వచ్చి ధర్నాలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా ముందు వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి రాబోయే రోజుల్లో ఈ యొక్క గీతం కాలేజీ భూముల వ్యవహారంలో ఇంకా గట్టిగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు.